ఫోన్లో చేస్తే ఎందుకు చేయాలి? కనీసం ఫోన్ లేపాలి. అదే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రా, నేను మాట చెప్తాను. దొబ్బన లేట్ చేయకు, బాగా చెప్తాను. ఏమా అన్నీ పోతున్నా అయిపోయింది ప్రోగ్రామ్ రా అంటే ముద్దా ఏడోనా చెప్పను. మటవాలి అంటే ఊరా ఏమో వెన్నెమన గారి నాయకత్వం, వెన్నెమన గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన హాస్పిటల్లో చిన్న మన సోలార్ లైట్ కొన్ని ఉండే, కొన్ని ఎలక్ట్రిక్ లైట్లు ఉండే, కానీ దానికి తగినంత వెలుతురు రాక రాత్రిపూట పేషెంట్ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. సో మన ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేసినాం, మీ ద్వారా హైమాస్ట్ లైట్లు కొన్ని పెట్టిస్తే పేషెంట్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. రాత్రిపూట నిర్భయంగా తిరగడానికి కానీ, వెహికల్ మీద వచ్చే వాళ్ళకి కానీ, పోయే వాళ్ళకి కానీ చాలా సౌకర్యాలు ఉంటుంది. దీనివల్ల చాలా మేలు జరిగింది పేషెంట్కి. ఎమర్జెన్సీలో మనకు 24 గంటలకు మన హాస్పిటల్కి 24 గంటలు పేషెంట్లు వస్తూనే ఉంటారు. రాత్రిపూట కొన్నిసార్లు ఎక్కడ ఏది ఉంది, క్యాజువాలిటీ ఎక్కడ, మార్చిరీ ఎక్కడ, ల్యాబ్ ఎక్కడ అనేది తెలియకుండా పోయింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ఈజీగా రావడానికి, వాళ్ళకి ట్రేస్ అవుట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అందరి తరఫున మన ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు. పేద ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు ఉంటారు. ఇంకో చిన్న ఇది కూడా ఉన్నది, ఎమ్మెల్యే గారికి సమాగమైంది మీ అందరి ద్వారా. మేము ఏంటంటే రోడ్లు అక్కడక్కడ బ్రేక్ అయినాయి, వర్షాకాలం వస్తుంది, కొంచెం దానివల్ల ఇన్కన్వీనియంట్ అవుతుంది. అది కూడా కొంచెం ప్యాచ్ వర్క్ లేకుండా రిపేర్ చేపిస్తే చాలా కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారు. మీ ద్వారా ప్రజల తరఫున ధన్యవాదాలు. హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, మా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్ పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఏరియా పెద్దగా ఉంది, మా రాత్రిపూట ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, పేషెంట్స్కి కానీ అటెండెంట్స్కి కానీ ఇబ్బంది అవుతూ ఉంది అని చెప్తే వెంబడే మన ముడా చైర్మన్ గారితో చెప్పి 3 హైమాస్ లైట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. అది ఈరోజు ఓపెనింగ్ కోసం ఇక్కడికి వచ్చినాం. హాస్పిటల్స్ అన్నిటిని కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పి మా గవర్నమెంట్ అనుకుంటా ఉంది. అన్ని రకాలుగా ఎక్కడ ఫండ్స్ అవసరం ఉంటే, ఎక్కడ ఎక్విప్మెంట్ అవసరం ఉంటే అక్కడ మేము ఇమ్మీడియట్గా అటెండ్ అవుతూ ఉన్నాం. ప్రతి 15 రోజులకు ఒకసారి హాస్పిటల్ పర్యటన పెట్టుకుంటా ఉన్నాం. ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేసేది ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఈ హాస్పిటల్కి ఇవ్వడానికి శాంక్షన్స్ కూడా తీసుకొచ్చినాం. రాబోయే రోజుల్లో మంచి ట్రీట్మెంట్ మన మహబూబ్నగర్ జిల్లా పేషెంట్స్ ఎవరు వచ్చినా సరే వాళ్ళకు ఇవ్వడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నాం. అలాగే షెడ్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం ఆశా వర్కర్స్ కోసం. వాళ్ళు హాస్పిటల్లోనే
పేషెంట్స్ని తీసుకొచ్చి అక్కడే ఉంటున్నారు. వాళ్ళ కోసం ఒక సెపరేట్ షెడ్ కూడా రాబోయే రోజుల్లో ఒక వారం రోజుల్లో దానికి కూడా ప్రారంభోత్సవం చేసుకుంటాం. తర్వాత మనకు సీసీటీవీ కెమెరాలు కూడా ఇంకా కావాలంటే అవి కూడా శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన జనరల్ హాస్పిటల్ అన్ని సౌకర్యాలు కూడా కల్పించి పేద ప్రజలకు, ముఖ్యంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో మేము కానీ అధికారులం కానీ ముందుకు పోతూ ఉన్నాం. వచ్చే పేషెంట్స్ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఈ హాస్పిటల్ ప్రెమిసెస్ని నీట్గా ఉంచాలా. మా పని అయిపోయిందని చెప్పి దీన్ని అపరిశుభ్రం చేసి వెళ్తే మళ్ళీ వచ్చే పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది. అందుకే కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని కండిషన్స్ కూడా పెట్టినాం. ఏ పేషెంట్ అటెండెంట్ కూడా హాస్పిటల్ లోపల భోజనం చేయొద్దని. ఆ భోజనం చేస్తూ ఉంటే ఆ లెఫ్ట్ ఓవర్స్ కోసం ఎలుకలు రావడం అదంతా జరుగుతూ ఉంది. కాబట్టి స్ట్రిక్ట్గా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా సూపరింటెండెంట్ గారికి చెప్పినాం. భోజనం చేయాలంటే హాస్పిటల్ బయటికి వెళ్ళి చేయాలా, అప్పుడు కొద్దిగా నీట్నెస్ మెయింటైన్ అవుతుంది. అయితే కొంతమంది పేషెంట్లు వచ్చి ఉమ్మిస్తూ ఉంటారు హాస్పిటల్ ప్రెమిసెస్లో. ఖచ్చితంగా అటువంటి వాళ్ళకు ఫైన్ వేయాలా. సివియర్ ఫైన్ వేస్తే తప్ప వాళ్ళకు అపరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆపరు. మన బాధ్యత ఎంతో ఉంది. మన హాస్పిటల్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ముఖ్యంగా ఈ హాస్పిటల్ను వినియోగించుకునే వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ వచ్చి మనం అపరిశుభ్రం చేస్తూ ఉంటే దాన్ని ఎంత క్లీన్ చేసినా అది పాడుగానే కనబడుతుంది. కాబట్టి మనకు కూడా ఆ బాధ్యత ఉంది. అదంతా కూడా మనం తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. సార్, ఇది దీనికి సంబంధించింది సార్. మీరు 100% కార్యక్రమం తీసుకుంటారు సార్. అది దాని రిజల్ట్ ఈసారి ఇంత మేరకు డిజిటలైజేషన్, మీరు పుస్తకాల కంటెంట్ కూడా ఫ్రీ ఇచ్చింది. దానికి ఇంకో మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి టోటల్ డీటెయిల్గా మీకు అందజేస్తాం.